హాయ్ ఫ్రెండ్స్, మన తెలుగు కుర్రాడు దొమ్మరాజు గుకేష్ భారత సరికొత్త ప్రపంచ చెస్ ఛాంపియన్ గా అవతరించాడు. ఇంకా పూర్తిగా 19 ఏళ్ల వయస్సు కూడా నిండనటువంటి గుకేష్ అంటే ఇంకా 18s లో ఉన్నాడు. అతను ఈ ఘనత సాధించాడు. అతి చిన్న వయస్సులో ఈ ఘనత సాధించిన వ్యక్తిగా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఇప్పటి వరకు అంటే మా చిన్నప్పటి నుంచి చూస్తూ వస్తున్నామండి. క్విజ్ క్వశ్చన్ ఒకటి ఎప్పుడు అడుగుతూ ఉండేవారు. ఏంటంటే ఇప్పటి వరకు క్లాసికల్ చెస్లో ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన వాళ్లలో అతి చిన్న వయస్సు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? ఇది మాకు క్విజ్ క్వశ్చన్ గా ఉండేది. దానికి ఆన్సర్ కాస్పరోవ్. 22 ఏళ్ల 6 నెలల 27 రోజుల వయస్సు ఉన్నప్పుడు ఆ ఘనత సాధించాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్ గా అవతరించాడు. అది జరిగింది 1985లో కార్పోవ్ పై విజయం సాధించాడు. సో 39 సంవత్సరాలుగా కాస్పరోవ్ మీద ఉన్నటువంటి ఆ రికార్డును మన భారత గ్రాండ్ మాస్టర్ గుకేష్ బద్దలు కొట్టాడు. గుకేష్ ఈ ఫీటును 18 ఏళ్ల 8 నెలల 14 రోజుల వయస్సున్నప్పుడు ఈ ఫీట్ నిన్న గురువారం సాధించాడు. విశ్వ విజేతగా నిలిచాడు. అన్నట్టు విశ్వ విజేతగా నిలిచినందుకు గుకేష్కు $13,50,000 ప్రైజ్ మనీ అందింది. మన భారతీయ కరెన్సీలో చెప్పాలంటే 11,45,00,000 రూపాయలు. అదే రన్నరప్ గా నిలిచిన డింగ్ లిరెన్ చైనాకు చెందినటువంటి వ్యక్తి. అతనికి $11,50,000 సెకండ్ ప్రైజ్ ఆ ప్రైజ్ మనీగా అందింది. అంటే మన భారత కరెన్సీలో చెప్పాలంటే 9,75,00,000 రూపాయలు. సో ప్రైజ్ మనీ ఎంత ఇంపార్టెంటో, ప్రైజ్ మనీ కంటే చెస్ ఛాంపియన్ గా నిలబడడం ఎంత ఇంపార్టెంటో, చిన్న వయసులో చెస్ ఛాంపియన్ గా నిలబడడం ఎంత ఇంపార్టెంటో, అంతకంటే ఇంపార్టెంట్ విషయము మ్యాచ్ సాగినటువంటి తీరు అండి. గుకేష్ లిరెన్ వీళ్ల మధ్య జరిగినటువంటి గేమ్స్ చూస్తూ ఉన్న సందర్భంలో చాలా మంది సీనియర్ చెస్ ఆటగాళ్లకు బోర్ కొట్టినటువంటి పరిస్థితి. ఎస్, దూద్ కా దూద్ పానీ కా పానీ మనం స్పష్టంగా మాట్లాడుకుందాం. మామూలుగా చెస్ నడుస్తూ ఉన్నప్పుడు ఎలాగైతే క్రికెట్ కామెంటరీ ఇస్తూ ఉంటారో, చెస్ నడుస్తూ ఉన్నప్పుడు కూడా మనకు వినిపించేలాగా కామెంటరీ ఇస్తూ ఉంటాయి కొన్ని ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్స్. ఆ టైంలో చూస్తే నార్వేకు చెందినటువంటి చెస్ దిగ్గజం మ్యాగ్నస్ కార్ల్సన్ ఆయన చేశాడండి వ్యాఖ్య. ఏమన్నా తెలుసా, ఈ గుకేష్ లిరెన్ వీళ్ళిద్దరి మధ్య ఈ గేమ్స్ చూస్తుంటే వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైట్ లాగా అసలు అనిపించడం లేదు. అరే, ఇద్దరిలో ఎవరు పై చేయి సాధించడానికి ఇష్టపడడం లేదేంటి, ఎంతసేపు డిఫెన్స్ లో ఆడుతున్నారేంటి, అటాకింగ్ మోడ్ లోకి ఎవరు కూడా వెళ్లడం లేదేంటి అని చెప్పి నార్వే చెస్ ఛాంపియన్ మ్యాగ్నస్ కార్ల్సన్ ఆయన చేసినటువంటి వ్యాఖ్య. అంతేకాదండి, ఇంకా చాలా మంది చెస్ ఛాంపియన్స్ ఆ మ్యాచ్లు అవి సాగుతున్న టైంలో మీరు చూస్తే వివిధ ఛానల్స్ లో ఈ గేమ్స్ గనక ఇలాగే కొనసాగితే చెస్ మీద ఇప్పటికే కాస్త ఆసక్తి మిగిలింది ప్రపంచంలో, ఆ ఆసక్తి కూడా ఎగిరిపోతుంది. ఏంటి ఈ గేమ్స్ ఇంత బోరింగ్ గా సాగుతున్నాయి అన్నట్టు కొంతమంది మాజీ చెస్ ఛాంపియన్స్ మాట్లాడారు. రకరకాల స్పోర్ట్స్ అనలిస్టులు మాట్లాడారు. ఇన్ఫాక్ట్ అండి, నేను ఇంతకుముందే చెప్పాను, దూద్ కా దూద్ పానీ కా పానీ మాట్లాడితే కరెక్ట్. ఆ గుకేష్ లిరెన్ మధ్య సాగినటువంటి ఆ ఫైట్ గనక చూస్తే అది నిజమే అని అనిపించక మానదు. ఎందుకంటే ఎంతసేపు డిఫెన్స్ లో ఆడడం మొదలెట్టారు ఇద్దరు. అంటే డ్రా చేసుకుందామా అన్న డైరెక్షన్ లోనే ఆడడం మొదలెట్టారు. కానీ గుకేష్ తన చివరి మ్యాచ్ గేమ్ వచ్చేసరికండి అద్దరగొట్టాడు. ఒకే ఒక తప్పు చేశాడు అవతలి వైపు కూర్చున్నటువంటి డింగ్ లిరెన్. నిజానికి డింగ్ లిరెన్ ను ఉచ్చులో చిక్కుకునేలా చాలా తెలివిగా చేశాడు గుకేష్. అంటే డిఫెన్స్ ఆడుతున్నట్టే ఆడి సడన్ గా ఉచ్చులో ఇరికించాడు మన గుకేష్. ఆ దెబ్బకు డింగ్ లిరెన్ అండి 55వ ఎత్తు దగ్గర సరిదిద్దుకోలేనటువంటి ఒక పెద్ద మిస్టేక్ చేశాడు. ఎగ్జాక్ట్ గా మీరు మొత్తం మ్యాచెస్ కనుక చూస్తే ఫస్ట్ అండి అంటే 13 మ్యాచ్లు అయ్యాయి. 13 మ్యాచ్లు ముగిసేసరికి చూస్తే 6.5 పాయింట్స్ 6.5 పాయింట్స్ తో ఇద్దరు సమానంగా నిలిచారు. సో ఇద్దరు ఈక్వల్ గా వచ్చేసరికి టై బ్రేకర్ గా మరో గేమ్ పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. అంటే టఫ్ గానే సాగింది ఒక రకంగా చెప్పాలంటే. బట్ డిఫెన్సివ్ మోడ్ లో ఆడుతూనే వచ్చారు ఇద్దరు కూడా. బట్ ఆ చివరి గేమ్ లోపల 14వ గేమ్ లోపల సత్తా చాటి చూపించాడు. అంటే సూపర్ ఓవర్ లో గనక క్రికెట్ భాషలో చెప్పాలంటే సూపర్ ఓవర్ లో చీల్చి చెండాడితే ఎలా ఉంటుందో అలా చీల్చి చెండాడాడు గుకేష్. అయితే నవంబర్ 25 నుంచి మొదలయ్యాయండి ఈ పోటీలు. అందులో 9 గేమ్స్ డ్రాగా ముగిశాయి.
నిజానికి ఎక్కువ గేమ్స్ డ్రాగా ముగుస్తుంటే కొంచెం బోర్ కొడుతూ ఉంటుంది, ముఖ్యంగా ప్రపంచ చెస్ ఛాంపియన్ పోటీలు కాబట్టి. గురువారం చిట్ట చివరి గేమ్ ముందు అంటే ఇద్దరు పాయింట్స్ గనక చూస్తే మళ్ళీ వాళ్ళిద్దరు చెరో 2 గేమ్స్ గెలిచి ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. సో టై బ్రేక్ పెట్టారు, విజేతను నిర్ణయించాల్సినటువంటి టై బ్రేక్. అక్కడ అద్భుతంగా ఆడాడు గుకేష్. అంటే ఇక్కడ మనం గుకేష్ ఆట నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, డిఫెన్సివ్ మోడ్లో ఆడుతున్నాడు కదా, సో అటాకింగ్గా లేడు కదా చెస్ ఆడేటటువంటి ఆటగాడు అని పొరపాటున కూడా అనుకోవద్దు. ఎక్కడ ఎప్పుడు ఏ టైంలో ఏ ఆటలో ఎలా కరెక్ట్గా ప్రత్యర్థి ఆట కట్టేస్తాడో అది చాలా కీలకమైనటువంటి అంశం. మ్యాచ్ చూస్తే కూడా తెల్ల పావులతో ఆడాడండి. 32 ఏళ్ల వయస్సున్న చైనాకు చెందిన లిరెన్. అదే 18 ఏళ్ల 8 నెలల వయస్సు ఉన్నటువంటి మన గుకేష్ సరే ఆబ్వియస్గా నల్ల పావులతో ఆడాడు. ఇక దూసుకొని వెళ్తూ ఉన్నటువంటి ఆ టైంలో, మ్యాచ్ అటు ఇటు వెళ్తున్న టైంలో కరెక్ట్గా 55వ స్టెప్లో తన రూక్ను F2 గడిలోకి పంపించాడు లిరెన్ చేసినటువంటి అతిపెద్ద తప్పు అన్నమాట. 55వ స్టెప్లో చేసినటువంటి తప్పు. ఆ దెబ్బకండి గుకేష్ అయిపోయిందిరా మ్యాచ్ అని చెప్పి అనుకున్నాడు. చాలా ఈజీగా లిరెన్ను 3 అంటే 3 ఎత్తుల్లో చాలా కూల్గా ఆలోచించుకొని మరి ఓడగొట్టేశాడు. తన 58వ ఎత్తులో కింగ్ను తీసుకెళ్లి E5 గడిలోకి మూవ్ చేశాడు. ఇక లిరెన్ తాను ఓడిపోయినట్టుగా అంగీకరించడం తప్ప ఇంకో మార్గం లేకుండా పోయింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మ్యాచ్ బోర్గా సాగుతుందా, అటాకింగ్ మోడ్లోకి వెళ్ళట్లేదు ఇద్దరు, అది కాదు. అక్కడ ఏ టైములో అటాక్ చేయాలి, ఏ టైములో డిఫెన్స్ ఆడాలి, ఎంతసేపు డిఫెన్స్ ఆడినా పర్వాలేదు, ఒక్కొక్కసారి ఒక మ్యాచ్ డ్రా అయినా పర్వాలేదు, కానీ కీలకమైనటువంటి మ్యాచ్లో ప్రత్యర్థి ఏమాత్రం చిన్న తప్పు చేసినా సరే, అంటే ప్రత్యర్థి తప్పు చేసేంత వరకు కూడా వేచి చూడడం అన్నది చెస్ లోపల చాలా కీలకమైన అంశం. ఈవెన్ మనం క్రికెట్ పరిభాషలో T20కి టెస్ట్ మ్యాచ్కి అదే తేడా. టెస్ట్ మ్యాచ్లో ప్రత్యర్థి అంటే బ్యాట్స్మెన్ ఎప్పుడు తప్పు చేస్తాడు, ఎప్పుడు అలసిపోతాడు, ఎప్పుడు తప్పు చేస్తాడు, ఏం చేస్తాడు అన్నదానికి బౌలర్స్ కాచుకొని కూర్చొని చూస్తూ ఉంటారు. ఓకే, అదే ఎగ్జాక్ట్గా చెస్లో కూడా జరిగిందండి. అంటే ఇద్దరు కూడా హోరాహోరీగా ఆడారు. ఆ 32 ఏళ్ల వయసున్నటువంటి లిరెన్ అతనేం సామాన్యమైన వ్యక్తి కాదు. అంటే ఎవరో అల్లాటప్ప వ్యక్తిని కాదు ఓడించింది. గుకేష్ చాలా సీనియర్ ఆటగాడు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆటగాడు. ఎన్నెన్నో అంతర్జాతీయ మ్యాచెస్ లో గెలిచినటువంటి అనుభవం లిరెన్ కుందండి. ఎందరినో మట్టి కరిపించినటువంటి అనుభవం లిరెన్ కుంది చెస్ ఆటలో. అటువంటి లిరెన్ను ఇంత చిన్న వయస్సు ఉన్నటువంటి గుకేష్ మట్టి కరిపించడం అన్నది, అది కూడా చాలా పేషెన్స్తో ఆడుతూ, ఎక్కడ కూడా తన పేషెన్స్ కోల్పోకుండా, ఓకే అయితే డ్రా అయితే కానీ ఈ మ్యాచ్ డ్రా అయితే కానీ పర్వాలేదు, అనవసరంగా నేను అటాకింగ్ మోడ్లోకి వెళ్ళి తప్పులు కనుక చేశానంటే ప్రత్యర్థికి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది అన్నట్టుగా ఆడాడు. సో ఎక్కువగా డిఫెన్స్ ఆడుతున్నాయి. అంటే ఒక రకంగా రాహుల్ ద్రావిడ్ బ్యాటింగ్ ఉంటుంది, చూసే వాళ్ళకి జిడ్డు బ్యాటింగ్ లాగా అనిపిస్తుంది. రాహుల్ ద్రావిడ్ ఏం చేస్తాడంటే బౌలర్స్ అలసిపోయేంత వరకు స్లోగా వెయిట్ చేస్తాడు. ఒక్కసారి బౌలర్ రిథం తప్పాడా ఇక అక్కడి నుంచి చూసుకుంటాడు రాహుల్ ద్రావిడ్. స్కోర్ బోర్డు పరిగెత్తిస్తాడు, వాళ్ళలాగా నిలబడతాడు, మిస్టర్ డిపెండబుల్ అని చెప్పి పేరు తెచ్చుకున్నాడు. రాహుల్ ద్రావిడ్ టెస్ట్ మ్యాచ్లో ఆడినటువంటి విధానం అది. సరిగ్గా అండి గుకేష్ ఆట దాన్ని తలపించింది. సో 39 ఏళ్లుగా ఉన్నటువంటి రికార్డును బద్దలు కొట్టి సరికొత్త భారత గ్రాండ్ మాస్టర్గా అవతరించిన గుకేష్ ఈరోజు చెస్ నేర్చుకోవాలి అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ ఒక ఆదర్శంగా నిలబడ్డాడు. ఎందుకంటే విశ్వనాథ్ ఆనంద్ కూడా ఒకానొక టైములో రిజల్ట్ మీద సందేహంతోనే ఉన్నాడండి. అంటే దాదాపు సగం ఆట ముగిసిన తర్వాత విశ్వనాథ్ ఆనంద్ మాట్లాడాడు ఒక స్పోర్ట్స్ ఛానల్లో మాట్లాడుతూ, ఈ మ్యాచ్లో ఎవరైనా గెలిచే అవకాశాలు 1% కూడా లేవు అని చెప్పాడు. బట్ లిరెన్ చేసినటువంటి ఆ మిస్టేక్, ఖేల్ ఖతం దుకాన్ బంద్ అయిపోయింది లిరెన్ పని. సరిగ్గా దాన్ని సమర్థవంతంగా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని వాడుకున్నటువంటి గుకేష్ మీద ఇక చెస్ మాజీ ఛాంపియన్లు వాళ్ళందరూ కూడా ప్రశంసల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. ఈపాటికే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఇంకా విశ్వనాథ్ ఆనంద్, అలాగే సచిన్ టెండూల్కర్, అభినవ్ బింద్రా వీళ్ళందరూ కూడా ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పెట్టినటువంటి ట్వీట్ అండి, ఇంగ్లీష్లో మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద, నేను తెలుగులోకి అనువదించి చెప్తాను వెంటనే టకటక. సంచలన విజయం సాధించావు, ఆటలో నీ ప్రతిభ, నువ్వు చేసిన కఠోరమైన కృషి, కనబరిచినటువంటి అంకిత భావం అసాధారణం. ఈ విజయం భారత చదరంగ పుటల్లో కేవలం నీ పేరును లిఖించడం మాత్రమే కాదు, కలల్ని సాకారం చేసుకోవాలనుకునే లక్షలాది మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది. భవిష్యత్తులో మరెన్నో ఘన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పెట్టినటువంటి ట్వీట్ అన్నమాట. గుకేష్ను అభినందించారు. అన్నట్టు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు పెట్టినటువంటి ట్వీట్ ఏంటంటే, అతి చిన్న వయస్సులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ సాధించిన గుకేష్కు హృదయపూర్వక అభినందనలు. నిన్ను చూసి భారత యావత్ జాతి గర్వపడుతోంది. ప్రపంచ చెస్లో భారత్ కూడా ప్రచండమైన శక్తి అని నీ విజయం చాటి చెప్తోంది. భారతీయులందరి తరపున నీకు శుభాకాంక్షలు. భవిష్యత్తులోనూ నీవు ఇలాగే రాణించాలి అని చెప్పి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అభినందిస్తూ ఆశీర్వదించారు. ఇక సచిన్ టెండూల్కర్ చాలా చిన్న ట్వీట్ పెట్టారండి. అంటే సచిన్ టెండూల్కర్ స్క్వేర్ కట్ కొడితే ఎలా ఉంటుందో, బాల్ ఎంత వేగంగా బౌండరీకి వెళ్తుందో అంత వేగవంతమైన ట్వీట్, ఒకే ఒక ట్వీట్, చిన్న ట్వీట్ పెట్టారు. చాలా అద్భుతమైన ట్వీట్ ఏంటంటే, గుకేష్ చెస్లో 64 గడుల్లో కూడా హద్దులెరుగనటువంటి అవకాశాల్ని నువ్వు సృష్టించావు. విశ్వనాథ్ ఆనంద్ అడుగు జాడల్లో భారతదేశం సరికొత్త చెస్ కెరటంగా నువ్వు అవతరించావు అని చెప్పి సచిన్ టెండూల్కర్ తన ప్రశంసల వర్షాన్ని కురిపించాడు. అలాగే బీజింగ్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా ఆయన ఏం పెట్టాడంటే, వరల్డ్ ఛాంపియన్ గా ఆవిర్భవించిన గుకేష్ కు అభినందనలు. గుకేష్, నువ్వు ఒత్తిడిని జయించిన తీరుంది చూసావా, అది అద్భుతం. ప్రతి రౌండ్లోనూ ఒత్తిడి తట్టుకుంటూ నువ్వు కనబరిచిన నీ ఆట తీరుకు హ్యాట్స్ ఆఫ్. నీ దృఢ సంకల్పంతో మొత్తం మన భారతదేశం గర్వపడేలా చేశావు. నువ్వు సాధించింది జస్ట్ ఒక టైటిల్ మాత్రమే కాదు, యువతరం ప్రేరణ పొందే విజయ గాథనిది. ఇంకెన్నో విజయాలు, మరెన్నో సాఫల్యాలు నీ ముందుంటాయని అభినవ్ బింద్రా ఆయన మెసేజ్ పెట్టాడు. నిజానికండి ఈ గుకేష్కు సంబంధించిన విజయం నాకు మొట్టమొదటగా తెలిసింది రాజ్నాథ్ సింగ్ గారు పెట్టినటువంటి ట్వీట్ వల్ల. నాకు మామూలుగా స్క్రోల్ చేస్తుంటే ఫేస్బుక్లో ఇలా వస్తూ ఉంటే రాజ్నాథ్ సింగ్ గారి ట్వీట్ నేను ఫస్ట్ గమనించడం జరిగిందండి. రాజ్నాథ్ సింగ్ గారు పెట్టారు, ఇదొకటి ఇంగ్లీష్లో చెప్పుకుందామా? సరే. ఇట్స్ ఎ వండర్ఫుల్ అండ్ హిస్టారిక్ డే ఫర్ ఇండియన్ చెస్. ద కంట్రీ ఈజ్ ఇమ్మెన్స్లీ ప్రౌడ్ ఆఫ్ యంగ్ డి గుకేష్, who becomes the youngest chess player to win the World Chess Championship. He is an exceptional talent and his hard work is commendable. His stupendous achievement will further popularize chess in the country and also inspire many Indians to excel in the sport అని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు పెట్టారు. ఇక సూక్ష్మంగా చెప్పాలంటే రాజ్నాథ్ సింగ్ గారు చెప్పింది, నువ్వు విజయం సాధించావు, నీ యొక్క ఈ అద్భుతమైనటువంటి నైపుణ్యము, నువ్వు చేసినటువంటి కృషి చాలా అద్భుతము. వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ అతి చిన్న వయసులో నువ్వు సాధించావు. భారతదేశం గర్విస్తోంది. చారిత్రాత్మకమైన దినం ఇది భారత చెస్ చరిత్రలో. అంతేకాదు, నువ్వు ఈ చెస్ గెలవడం వల్ల, ఇది సాధించడం వల్ల ఈ చెస్ అనే క్రీడ భారతదేశంలో మరింతగా విస్తృతంగా పాపులరైజ్ అవుతుంది. అంటే ఇంకా చాలా మంది నిన్ను చూసి చెస్ నేర్చుకోవాలి అన్న ఉత్సాహంతో ముందుకొస్తారు, నేర్చుకుంటారు, ఇన్స్పైర్ అవుతారు అని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు పెట్టారు. ఫస్ట్ నేను ఆ ట్వీట్ చూశాను. సరే, ఆ తర్వాత బ్యాక్ వెళ్ళి ఏమేమి ఆ టైంలో కామెంటరీ ఏమొచ్చింది, ఏంటి, ఏ స్టెప్లో గెలిచాడు, ఏం జరిగింది అన్నది కొంత చూడడం జరిగిందండి. అన్నట్టు మరీ ఈ స్థాయిలో కాదులేండి, కానీ నేను కూడా కాస్త చెస్ ఆడతాను. మా కాలేజీలో ఉన్న టైంలో ఛాంపియన్లు గింపియన్లు అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు, కానీ నేను కూడా చెస్ ఆడతాను. అందువల్ల దీని మీద ఆసక్తి అనేది ఉంటుంది. కాకపోతే వేరే విషయాలు కవర్ చేస్తూ ఉండడం వల్ల, ఇతర యాక్టివిటీస్ వల్ల నేను ఇమ్మీడియట్గా ఈ విషయం మీద రెస్పాండ్ అవ్వలేదు. బట్ ఒకసారి చూడగానే చాలా చాలా సంతోషించాను. మన తెలుగు అబ్బాయి అనేసరికి అఫ్ కోర్స్ మనకి ఇంకా ప్రత్యేకమైన ఆనందం ఉంటుంది. కాకపోతే కేవలం తెలుగు అబ్బాయి లాగా చూడడం అని కాదండి, యావత్ భారతదేశం గర్విస్తున్నటువంటి సమయం ఇది. భారతీయుడిలాగానే మనము చూద్దాము. ప్రపంచ చెస్ ఛాంపియన్ గా ఒక భారతీయుడు అతి తక్కువ వయసులో అవతరించాడు, రికార్డు బద్దలు కొట్టాడు అన్నది మనందరం గర్వపడాల్సినటువంటి విషయము. మరి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాయండి. ధన్యవాదాలు.